హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ రాయలాస్ ఫ్యామిలీ. నాన్ వెజ్ ప్రియులకు కార్తీక మాసంలో కూడా అద్భుతమైన సూపర్ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ రాయలాస్ ఫ్యామిలీ. అదేనండి, వెజ్ చేపల పులుసు. ఆహా అంటూ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 3 చిన్న టొమాటోలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. 2 పచ్చి అరటికాయలు తీసుకున్నానండి. వాటికి తొక్కని పీల్ చేసేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసేసి స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా, అలాగే ఒక పెద్ద ఇంచ్ అల్లం ముక్క తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా తీసుకున్నాను. ఒక అరౌండ్ 8 to 10 ఉంటాయండి, అవి వేసుకున్నాను. అలాగే ఒక 15 to 20 మిరియాలు, మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో కర్రీకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ప్లేట్లో ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకొని ఈ అరటికాయ ముక్కలకి బాగా పట్టించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో. ఇదే విధంగా అన్ని ముక్కలకి పట్టించేసుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. పోపు దినుసులు, మినపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే టొమాటోస్ అండ్ చిల్లీస్ని కూడా ఈ పేస్ట్లో వేసుకొని కర్రీలో మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ కర్రీకి ముందుగానే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టి ఉంచానండి. ఇది మంచిగా నానిపోయింది. ఇది ఇప్పుడు దీని నుంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కర్రీలో వేసుకుందాము. ఇలా కర్రీలో వేసుకోగానే మనకి కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. కొంచెం వాటర్ కావాలి అంటే వేసుకోండి, నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపిస్తుంది. సో చింతపండు పులుసు కొంచెం కర్రీలో మగ్గేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు కొంచెం పులుసు మరిగిపోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు. అరటికాయ ముక్కల్ని మనం నీట్గా విరిగిపోకుండా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇలా మగ్గిపోయిన కూర చూడండి, ఆయిల్ అంతా కూడా పైన ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వదిలేస్తూ ఉంటుంది కర్రీ. సో ఈ టైంలో మనకి కొంచెం నేను ఈ పౌడర్ 1/2 టీ స్పూన్ జీరా, మెంతులు, సోంపు కలిపి చేసుకున్న పౌడర్ని వేశాను. మెంతులు జీరా పౌడర్ ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ పౌడర్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ కొంచెం వేసే పౌడర్ వల్లనే మనకి ఈ కర్రీ టేస్ట్, అరోమా అంతా ఉంటుంది. అలాగే లాస్ట్లో నేను కొత్తిమీరని వేయలేదండి, కొత్తిమీర కాడల్ని మాత్రమే వేశాను. ఈ కర్రీకి కొత్తిమీర కాడలు చాలా బాగుంటాయి. అండ్ నేను కొంచెం సాల్ట్ ట్రై చేశాను, సాల్ట్ చూస్తే తగ్గింది అనిపించింది. ఇంకొక టీ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకొని కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడే నాన్ వెజ్ రెప్లికాతో వెజ్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది. నేను పీస్ తింటుంటే తప్ప గ్రేవీతో తింటుంటే నిజంగా నేను ఫిష్ కర్రీయే తింటున్నానేమో అనిపించింది. అంత చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.